కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ఘనంగా శాకాహార ర్యాలీ. తాడపల్లి మానస సరోవరంలో అద్భుతంగా హ్యాపీ సండే కార్యక్రమం. గుంటూరు జిల్లా మాచవరంలోని భవన ఋషి కళ్యాణ మండపంలో ధ్యాన సత్సంగం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘనంగా పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం. చిత్తూరు జిల్లా గంటాపూర్లో గల శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 11 రోజుల ఆత్మజ్ఞాన తరగతులు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ ధ్యానబోధ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవా దళ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ ధ్యాన జగత్ పత్రికా రజతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శాకాహార ర్యాలీలో వేలాది సంఖ్యలో ధ్యానులు, మాస్టర్లు పాల్గొని సిరిసిల్లలోని వీధుల గుండా తిరుగుతూ శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా ధ్యాన గద్దర్ భూపతిరాజు అద్భుతంగా శాకాహారము, ధ్యాన గీతాలను ఆలపించి అందరినీ ఉత్సాహపరిచారు. జీవహింస మహాపాపమని, శాకాహారమే ఆరోగ్యమని, అందరూ శాకాహారమే తినాలని ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాస్వామి, ధ్యాన గద్దర్ భూపతిరాజు, ఖమ్మం జిల్లా పీఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ, నిజామాబాద్ జిల్లా పీఎస్ఎస్ఎం అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. మెగా వెజిటేరియన్ ర్యాలీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఎక్కడికక్కడ భూపతిరాజ్ అన్న పాటలు పాడుతుంటే అది నడి రోడ్డు మీద పత్రి సార్ శాకాహార ర్యాలీలు జరిగినప్పుడు ఎంత ఆనందపడే వాళ్ళో మాటల్లో చెప్పలేం. ఆయన ప్రజెన్స్ శరీరంతో లేకపోయినా ఆయన ఎనర్జీ ప్రజెన్స్ తో మనందరం చేస్తాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరికీ పత్రి సార్ ఒకటే చెప్పేవారు, ధ్యాని కాకపోయినా పర్వాలేదు, వెజిటేరియన్ మాత్రం కావాలని చెప్పేవారు పత్రి సార్. ఈ రోజు ఈ జిల్లాలో సిరిసిల్లలో ఏ మెగా వెజిటేరియన్ ర్యాలీ జరిగిందో, రేపు ఈ ర్యాలీ అంతా కూడాను యావత్ ప్రపంచం చూస్తుంది పిఎంసి ద్వారా. గట్టిగా చెప్పలు కొడదాం పిఎంసికి. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ నుంచి పత్రి సార్ ఆయన చదివినటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి మంచి విషయాలను పాంప్లెట్ లో ప్రచురించి అందరికీ పంచేవారు. తర్వాత న్యూస్ లెటర్ వచ్చింది, తర్వాత మ్యాగజైన్ వచ్చింది, తర్వాత బుక్ వచ్చింది, తర్వాత మల్టీ కలర్ లో వచ్చాయి ఆ బుక్స్. ఆ తర్వాత మనం నెమ్మదిగా వేరే ఛానల్స్ లలో 15 నిమిషాలు 20 నిమిషాలు స్లాట్స్ తీసుకునే వాళ్ళం, ఛానల్ 4 లాంటివి. ఈ రోజు ఏకంగా
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి ఓన్ శాటిలైట్ ఛానలే ఉంది. దట్ ఈస్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది మనందరిది. పిఎస్ఎస్ఎం మౌత్ పీస్, పిఎస్ఎస్ఎం యొక్క గొంతు పిఎంసి అనేదాన్ని పత్రి సార్ పదే పదే చెప్పేవారు. పిఎంసి ఉండేది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం అని చెప్పారు పత్రి సార్. ఈ రోజు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు 40 సంవత్సరాల కింద కన్న కళ శాకాహార జగత్ కావాలన్నా అందులో భాగంగా ఈ రోజు సిరిసిల్ల పట్టణములో రాజరాజేశ్వరి యొక్క ఈ యొక్క మహత్యంతో ఇంత గొప్ప ఒక చారిత్రాత్మక ర్యాలీ అద్భుతంగా జరుపుకున్న మనందరికీ గట్టిగా చప్పట్లతో అభినందించుకోవాలి. ఒక ప్రోగ్రాం చేయాలన్నా ఒక ర్యాలీ చేయాలన్నా మామూలు విషయం కాదు. ఆయనకు తెలుసు, నాకు తెలుసు ఎంత కష్టపడ్డాడు. ఇంత గర్వంగా భయపడకుండా 4 కిలోమీటర్లు 2 గంటలు, ముఖ్యంగా ఈ మహిళా లోకం మనం ఇచ్చిన స్లోగన్స్ కు, మనం ఇచ్చిన నినాదాలకు ఈ రోజు సిరిసిల్ల పట్టణం అంతా ఆశ్చర్యపోయే విధంగా, ఆలోచించే విధంగా ఈ రోజు మనం ఒక వైబ్రేషన్ క్రియేట్ చేశాం. ఇది శాకాహార ర్యాలీ కాదు, మనం క్రియేట్ చేసిన పాజిటివ్ ఎనర్జీ. ఈ సిరిసిల్ల జిల్లా ఈ 100 కిలోమీటర్లు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశాం. మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాం.